బ్రేకింగ్లో చూస్తున్నాం. హైదరాబాద్లోని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ పరిణామాలను కవర్ చేసేందుకు అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకు తాళం వేసి మీడియా సిబ్బందిని లోపలికి అనుమతించలేదని సమాచారం. అదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కూడా స్టేషన్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసుల తీరు నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. చూస్తున్నాం బ్రేకింగ్లో. హైదరాబాద్లోని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్కి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఉన్నారు, అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అండ్ అక్కడికి మీడియాకు ప్రవేశం లేకుండా తాళం వేశారంటున్నారు. ఏం జరుగుతోంది అక్కడ? కంచన్బాగ్ పిఎస్ వద్ద మాత్రము తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎందుకంటే ఈరోజు ఉదయము ఒక హరీష్ రావుతో పాటు ఇతర సంబంధించిన నేతల్ని కూడా అరెస్ట్ చేసి ఇటు కంచన్బాగ్ పిఎస్ కూడా తరలించారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా అక్కడ మాత్రం చాలా ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. అయితే ఈ రోజు దీనికి సంబంధించి కంచన్బాగ్ పిఎస్ సంబంధించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా డిమాండ్ అంటే వెంటనే వదిలిపెట్టాలని చెప్పి కూడా డిమాండ్ వ్యక్తం చేస్తారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు శ్రీనివాస్ గౌడ్ మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పలువురు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను కూడా పోలీసులు కంచన్బాగ్ కు తరలించారు అరెస్ట్ చేసి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన మీడియా ప్రతినిధులను కూడా అనుమతించకపోవడంతో పూర్తిగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేట్ కే తాళం వేసి మీడియా సిబ్బందిని కూడా లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. అయితే ఈ సమయంలో చూస్తే మాత్రం కార్యకర్తలను కూడా లోపలికి పంపించకపోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. అంతేకాకుండా విధులు నిర్వహించేందుకు వచ్చిన మీడియాను కూడా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా అటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులను పరామర్శించడానికి కేటీఆర్ ఆననట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే పోలీసుల తీరు పట్ల మాత్రం కార్యకర్తలు ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు కూడా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.